హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు డ్రై ఫ్రూట్స్తో బర్ఫీ చేయబోతున్నానండి. మామూలుగా డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకి కూడా, ఫుడ్ సరిగ్గా తినని వాళ్ళకి కూడా ఈ బర్ఫీ అనేది చాలా హెల్తీగా ఉంటుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా ఆ టేస్టీ అండ్ హెల్తీ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పంకిన్ సీడ్స్ తీసుకుంటానండి, అంటే గుమ్మడికాయ గింజల్ని. వీటిని ఒక 3 to 4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా మొత్తం 3 to 4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. తర్వాత మరొక కప్పు వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని కూడా తీసుకొని వీటికి కూడా లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా మొత్తం ఈ జీడిపప్పుని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. తర్వాత ఇదే ప్యాన్లోనే ఒక కప్పు వరకు బాదంని ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. వీటిని కూడా ఒక 3 to 4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. తర్వాత ఇదే కప్లో ఒక కప్పు వరకు పిస్తా ముక్కలను తీసుకున్నాను. వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా పిస్తా ముక్కలను కూడా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. తర్వాత ఒక కప్పు వరకు పల్లీలను తీసుకుంటానండి, ఈ గ్రౌండ్నట్స్ని. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే మనకు పల్లీలు అనేది కలర్ చేంజ్ అయితే లోపల మాత్రం వేగదు. సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పల్లీని వేయించుకోవాలి. చూసారు కదండి, ఈ పల్లీల్ని ఇలా మొత్తం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా పల్లీల్ని వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. తర్వాత ఒక కప్పు వరకు ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. ఇలా పొడుగా కట్ చేసుకొని ఒక కప్పు వరకు ఎండు కొబ్బరిని తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. పల్లీని మాత్రం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ అని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇక్కడ ఎండు కొబ్బరిని ఒక 3 to 4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ కొబ్బరిని కూడా మరొక ప్లేట్లో తీసేసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లోనే 1/3 కప్ వరకు నువ్వుల్ని తీసుకున్నానండి, నల్ల నువ్వుల్ని. మీరు ఇక్కడ తెల్ల నువ్వులైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నల్ల నువ్వుల్ని 1/3 కప్ వరకు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను. ఈ నువ్వుల్ని ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ ప్యాన్ అనేది హీట్లోనే ఉంటుంది కాబట్టి వీటిని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు మకానా తీసుకుంటున్నానండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ పాటు ఈ మకానాను కూడా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇక్కడ మనం చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఒక పల్లీని మాత్రం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఇలా మకానాను కూడా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇలా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసేసుకొని వీటిని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి స్టోర్ చేసేసుకొని మనకు కావాల్సినప్పుడు డ్రై ఫ్రూట్స్తో బర్ఫీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్తో మనం బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. ఇక్కడ నేను 2 కప్పుల పౌడర్తో ఈ బర్ఫీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను 3 కప్పుల వరకు బెల్లం తీసుకుంటున్నాను. మీరు ఈ బెల్లం ప్లేస్లో షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 కప్పుల వరకు బెల్లం తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లంని మొత్తం కరిగించుకోవాలి. చూసారు కదండి, ఈ బెల్లంని మొత్తం కరిగిపోయింది. ఈ బెల్లంని కరిగించుకొని ఈ బెల్లంని ఒకసారి బాగా ఫిల్టర్ చేసేసుకుందాం. ఎందుకంటే బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నా కూడా మనకి ఈజీగా ఫిల్టర్ అయిపోతాయి. మీరు డైరెక్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా బెల్లంని కరిగించుకున్న తర్వాత వీటిని ఫిల్టర్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలా ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా మనకి ఈజీగా ఫిల్టర్ అయిపోతాయి. తర్వాత ఈ ప్యాన్ని బాగా వాష్ చేసేసుకొని మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ని
ఈ బెల్లం వాటర్ని బాగా బాయిల్ చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు ఈ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఈ వాటర్ని బాగా బాయిల్డ్ అయిన తర్వాత ఇలా కొంచెం బబుల్స్గా వస్తుందండి. ఇలా బాగా బాయిల్డ్ అయిన తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ ఇలా బబుల్స్గా వస్తాయి. ఇప్పుడు మనం పాకు అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. తర్వాత ఒక ప్లేట్లోకి కొన్ని వాటర్ వేసుకొని ఇలా కొన్ని 2-3 డ్రాప్స్ వరకు ఈ బెల్లం వాటర్ని వేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి బర్ఫీ అనేది. చూసారు కదండి, ఈ బెల్లం వాటర్ని ఇలా వాటర్లోకి వేస్తే ఇలా స్ప్రెడ్ కాకూడదు, ఇలా ఉంటలాగా రావాలండి. ఇలా చూసారు కదండి, ఇలా చిన్న బాల్ లాగా రావాలి. మనం ఎలా అయితే మూవ్ చేస్తామో అలా కొంచెం బాల్ లాగా రావాలి, అంటే జెల్లీగా రావాలండి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకు బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మామూలుగా మనము బొరుగులు ఉంటాం చేస్తాం కదా, సేమ్ అదే కన్సిస్టెన్సీలో వస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకు బర్ఫీ అనేది. చూసారు కదండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి బెల్లం వాటర్ అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇక్కడ 3 కప్పుల వరకు బెల్లం తీసుకున్నాం కదా, ఇక్కడ నేను 2 కప్పుల వరకు డ్రై ఫ్రూట్స్ పౌడర్ని తీసుకున్నానండి. మీరు ఈ బెల్లం ప్లేస్లో షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి. మీరు తీసుకున్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ చూపించిన డ్రై ఫ్రూట్సే కాకుండా ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యూస్ చేసుకొని ఈ బర్ఫీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాకపోతే డ్రై ఫ్రూట్స్ అన్నీ మీరు ఏ కప్తో అయితే మెజర్ చేసుకుంటారో సేమ్ అదే కప్తోనే ప్రిపేర్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా కంటిన్యూస్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బర్ఫీని మనము ఒక ప్లేట్లో కానీ ఒక మౌల్డ్లో కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని బర్ఫీని వేసుకోవాలి. మీరు ఇక్కడ బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బటర్ పేపర్ లేదు కాబట్టి గీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని బర్ఫీని వేసుకొని ఒక ప్లేట్కి కానీ ఒక గ్లాస్కి కానీ బౌల్కి కానీ గీ అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఒక ఫ్లాట్గా ఉన్న గ్లాస్కి కానీ ఒక బౌల్కి కానీ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ఈ బర్ఫీ అనేది కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు కావాలంటే చిన్న చిన్న స్క్వేర్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ బర్ఫీని లడ్డు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం డిఫరెంట్గా ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకొని ఈ బర్ఫీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, హెల్తీగా ఎంతో టేస్టీగా డ్రై ఫ్రూట్స్తో బర్ఫీ అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళకి, ఫుడ్ సరిగా తినని పిల్లలకి కూడా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ బర్ఫీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ అండ్ హెల్తీ బర్ఫీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి, డ్రై ఫ్రూట్స్తో బర్ఫీ అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.